శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరాయ నమః. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంది. వ్యాపారం చాలా బాగుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం లభిస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో మంచి రొటేషన్స్ ఉంటాయి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అయితే ఆదాయం మించిన ఖర్చులు చేయకుండా ఉండడం చెప్పదగినది. ఏకాదశంలో కుజకేతులు ఉన్నారు. లాభస్థానంలో మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అంత ఆవిరి అయిపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఉన్న వ్యాపారాన్ని సక్రమంగా నడిపించుకుంటూ ఒక 15 రోజుల తర్వాత పునఃప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. అవి ఈ వారం సమస్య పోయే అవకాశం గోచరిస్తోంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వారికి లభిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. మీడియా రంగానికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. సాఫ్ట్వేర్ రంగం ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చక్కగా ఉందని చెప్పచ్చు. కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్ ఈ రంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ రాకపోగా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. ₹1కి ₹20 ఖర్చు ఉంటుంది. అయితే ఇటువంటి విషయంలోనే నిగ్రహంగా ఉండి ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు ఎంతగానో లభిస్తాయి. దాంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. విద్యా విషయాల పట్ల మంచి అవగాహన పెరిగి ఉంటారు. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, MBA, ఫినాన్స్, అకౌంట్ సెక్షన్స్, బ్యాంకింగ్ సెక్టర్స్ వారు మంచి రాణించగలుగుతారు. అయితే వీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం రాసే రాత పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి పాస్ అవ్వడం, మంచి ఉద్యోగం సంపాదించడం అనేది ఏర్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగపరంగా ఎవరైతే కృషి చేస్తున్నారో వారికి ఈ వారం నెరవేరే అవకాశాలు గట్టిగానే గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్నప్పటికీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయానికి మించిన ఖర్చులు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోవాలి. మంచి అవకాశాలు చేతి దాకా వచ్చి జరిపే అవకాశం కూడా లేకపోలేదు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ ఫోన్పే, గూగుల్ పే ఇటువంటి విషయాల్లో మోసపోయే అవకాశం ఉంది. వాటి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా ఉన్న వాళ్ళు కూడా సానుకూల పరిస్థితి ఉంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అనుకోకుండా ఒక పదవి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం చివరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా అష్టోత్తరం పఠించడం, సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, రాహుకాలంలో రాహుకాల దీపం పెట్టడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8. కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి.